మీ ఆత్మ సహాయాన్ని ఇచ్చి తండ్రి నన్ను నీ సొత్తుగా చేసుకుని వింటున్న వీళ్ళకి సమయోచితమైన జ్ఞానాన్ని ఇస్తావని, ఇదిగో మీ కుమారుడును మా రాజు అయినా మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామమును బట్టి అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఒక విలువైన మాటలు మనము ధ్యానం చేద్దాం. మరి అవకాశం ఇచ్చిన దైవజనుల గారికి, అలాగే సహకాపరులకి, వేదిక ఉన్న పెద్దలకి, మొత్తం అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే కూడి వచ్చిన విశ్వాసులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ క్రిస్మస్ దినాల్లో మరియా గారి గురించి ఎక్కువ శాతం మనం వింటూ ఉంటాం. ఎవరి గురించి? మరియా గారి గురించి ఎక్కువ వింటాం. ఈ మరియా గారి కాకుండా యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఇంకా 4 స్త్రీలు చేర్చబడ్డారు. ఇశ్రాయేలులు అన్యజనులతో సాంగత్యము చెయ్యరు. కానీ ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? ఎందుకు ఎన్నుకోవచ్చు వచ్చింది? అసలు ఏంటి అని మనం చూస్తే చాలా కారణాలు ఉన్నాయి. కానీ అసలు ఎందుకు ఎన్నుకున్నాడో, ఈ మాటలు ఎంత ప్రాముఖ్యమైనవో, ఎందుకు ప్రాముఖ్యమైనవో, ఇవన్నీ ఈ రోజుని కొన్ని నిమిషాలు మీతో పంచుకోవాలని ఇలా వచ్చి ఉన్నాను. మరియా గారు కాకుండా 4 స్త్రీలు దేవుడు ఎన్నుకున్నాడు. ఆ 4 స్త్రీల్లో ఒకరు తామారు, తర్వాత రహబాను, తర్వాత రూతు, తర్వాత బెత్షెబా. అసలు వీళ్ళు, ఇందులో తామారు కనానీయురాలు, చెప్పండి, కనానీయురాలు. రహబ్బు కూడా కనానీయురాలే. తర్వాత రూతు మోయాబీయురాలు, తర్వాత బెత్షెబా హిత్తీయురాలు. ఎవరు? హిత్తీయులు. వీళ్ళతో సాంగత్యము చేయకూడదు. కానీ అసలు ఎందుకు ఎన్నుకున్నాడు? ఆయన యొక్క ఆత్మ యొక్క పరిశుద్ధతను చూపిస్తానికి. అంటే ఆదికాండము 3:15 క్రిస్మస్ యొక్క తారలు కనబడుతూ, ప్రతి అధ్యాయములో ఆ తారల యొక్క సాదృశ్యం మనకు కనబడుతూనే ఉంటుంది. కానీ ఈ స్త్రీని ఎందుకు ఎన్నుకుంటాం? అసలు వీళ్ళు చేసిన కార్యక్రమం ఏంటి? ఈ తామారు గురించి కొన్ని నిమిషాలను మీతో పంచుకోవాలని ఇలా నిలబడ్డాను. తామారు యోదాయందు, రహబు సల్మానయందు, రూతు బోయజయందు, బెత్షెబా దావీదుయందు. అసలు ఎందుకు ఇలాగా ఈ మాటలు మనకి అర్థమవుతున్నాయి? మొట్టమొదటిగా మత్తయి సువార్తలోనే 1వ అధ్యాయంలో వీళ్ళ పేర్లు రాయబడ్డది. ఎంత పరిశుద్ధతగా జీవించారంట వీళ్ళు. అన్యులే. యెహోవా దేవుడు తెలియదే వీళ్ళకి? దేవుడు అంటే వీళ్ళకి తెలియదే? విగ్రహారాధకులే. ప్రతి చెట్టు కింద మొక్కువారే. ఎంత విశ్వాసమా, ఎంత విశ్వాసమా తామారికి! అసలు దేవుని యొక్క ప్రణాళికలో మనం చూసుకుంటే, యాకోబు పిలిచి కుమారులందరినీ పలుకుతూ 49వ ఆదికాండంలో తీయొద్దు. ఇందులో యోధా దగ్గరకు వచ్చినప్పటికీ పదాలు మారుతున్నాయి. ఎవరి దగ్గరకు వచ్చినప్పటికీ? యోధా వచ్చినప్పటికీ, యోధా నా కొదమ సింహమా, నా రాజ్యదండమా, నా కుమారుడా, నువ్వు
పట్టికిని వస్తావు అంటాడు. శిలోహ వచ్చే వరకు ఆయన కాళ్ళ మధ్యన రాజ్యదండము తొలగదంటాడు. ఇలా చెప్పుకుంటూ మనకు మొత్తం యోధా గురించి మాట్లాడుతూ వస్తుంటే అబ్రహాం దగ్గరకు వచ్చాడు దేవుడు. అబ్రహాం కుమారుడి పేరేంటి? ఇస్సాకు. అబ్రహాముకి ఎంతమంది కుమారులు? ఒకరేమో వాగ్దానం బట్టి, ఒకరేమో శరీరమును బట్టి. ఇలా చూసుకుంటూ ఆదికాండం నుంచి అలా లైన్ ఇద్దరు కుమారులు లైన్ వస్తానే ఉంది. తర్వాత ఇస్సాకు ఎంతమంది కుమారులు? 2 కవల పిల్లలు. ఆ తర్వాత ఇంకెవరికి వచ్చారు? యోధాకి ఎంతమంది పిల్లలు? 2 కవల పిల్లలు. ఒకరేమో పెరిషి, ఇంకొకరేమో జెరహు. ఈ పెరిషి నుంచి ఎస్రం నుంచి రాము నుంచి అమినాదాబు నుంచి నాయోసు నుంచి సల్మా నుంచి రహబాము నందు బోయజు నుంచి ఉబేదేదు నుంచి యస్సి నుంచి దావీదు కుమారుడు. మీరు అది రూతు గ్రంథం ఎందుకున్నది అంటారు. రూతు యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు వారికి ఏమవుతుంది? రూతు గారు నానమ్మ అవుతుంది. నానమ్మ. మనము బైబిల్ భాష పరిలో మనం లోతులుగా వెళ్ళి చక్కని రీతిలో చదవాలి, చదువుతూ ఆనందపడాలి. అందుకనే మీకు లోక సువార్తలు మీరు గమనించినట్లయితే లోకా గారు అంటారు దయాప్రాప్తురాలా అంటాడు ఆయన. ఏమంటాడు ఆయన? నీకు శుభం అంటాడు ఆయన. మళ్ళీ ఇంకో వచనం అంటాడు ఆయన. మరియ గారు అడుగుతారు దూతని, ఇది ఎలా సాధ్యము? నేను పురుషుని ఎరగని దాన్నే. అంటే మీకు ఆది కాండము నుంచి ప్రతి అధ్యాయంలో క్రిస్మస్ యొక్క తారలు కనబడుతూనే వస్తున్నాయి. మలాకి వరకు, మలాకి నుంచి 400 సంవత్సరములు చీకటైపోయింది. మళ్ళీ దేవుడు మాట్లాడలేదు. మళ్ళీ మరియతో ఆరంభమవుతుంది, దయాప్రాప్తురాలా నీకు శుభము. ఆ క్రిస్మస్ నీలోకి రావాలి. ఆ క్రిస్మస్ యొక్క మహానీయుడి గురించి పేతురు రాసిన పత్రికలో మనం చూసుకుంటే ఆ మాటలు మనం చూద్దాం. ఈ వచనం పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 8 నుంచి చూద్దాం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడైనా కనులారే చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు శబ్దసఖ్యంగానే మహిమయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఇదన్నీ ఎవరికి?